హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు అని చెప్పేసి నేను నిన్న ఒక వీడియో చేయటం జరిగింది. అయితే ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది. అదేంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కోసం అని చెప్పేసి రెండు విషయాలను అయితే ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. అదేంటి అనంటే, ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తు, ఇంకొకటి ఏంటి అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గా ఒకటి కులగణన సర్వేనైతే చేయటం జరిగింది. ఈ కులగణన సర్వే ఆధారంగా అంతకుముందు గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా ఇవి రెండింటిని ప్రామాణికంగా తీసుకొని కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు డిజిటల్ రూపంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది. అయితే రేషన్ కార్డులలో పేర్లు చేర్చుకోవడానికి దాదాపు 18 లక్షల మంది అయితే అప్లికేషన్ చేసుకోవటం జరిగింది. వీళ్ళకు మాత్రం ఇప్పుడు అవకాశాన్ని కల్పించటం లేదు అని చెప్పేసి కూడా వారు తెలపటం అయితే జరిగిందన్నమాట.